మొట్టమొదటిసారిగా మహిళల కోసం ఒక యూనివర్సిటీ పెట్టారు. ఒక యూనివర్సిటీ పెడితేనే మొత్తం చదువుకుంటారని కాదు, ఒక స్ఫూర్తి వస్తుందని ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలు చదువుకోవాలని ఆ రోజు ఆయన ఒక అడుగు ముందుకేశారు. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే చదువుకుంటారని కాదు, ఒక స్ఫూర్తి వస్తుందని ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలు చదువుకోవాలని ఆ రోజు ఆయన ఒక అడుగు ముందుకేశారు. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారిగా 8% రిజర్వేషన్లు పెట్టాం. ఇప్పుడు 50% రిజర్వేషన్లు వచ్చాయి. నేను ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నాను. 50% రిజర్వేషన్, 33% రిజర్వేషన్లు చట్టసభల్లో రావాలి. మహిళలందరూ కూడా చట్టసభలకు వస్తే తప్ప సరైన న్యాయం జరగదు, సరైన ఎంపవర్మెంట్ జరగదు. ఇది జరిగే వరకు గట్టిగా పోరాడవలసిన అవసరం ఉంది. మహిళలు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కొద్ది మంది ఇప్పుడు వచ్చారు, తప్పకుండా ఆ రోజు ఎంతో దూరం లేదు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈక్వల్ రైట్స్. ఒకప్పుడు తల్లిదండ్రులు చూసేవాళ్ళం, ఇప్పుడు కూడా ఉన్నారు, మీరు కూడా మారిపోతూ ఉంటారు. మగపిల్లలైతే ప్రత్యేకంగా చూస్తారు, ఆడపిల్లలైతే పెళ్ళైతే వెళ్ళిపోతారు కాబట్టి చదివించకపోతే పర్వాలేదు అనుకుంటారు. కానీ ఇటీవల బాగా నేను చదివించిన తర్వాత, ఈ సీట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు చూస్తే మహిళలు బాగా చదువుకున్న తర్వాత సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రధాన సమస్య వరకట్నం పోయింది. ఇప్పుడు రివర్స్ వరకట్నం ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు భవిష్యత్తులో. ఎందుకంటే ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ ఉంది, బాగా చదువుకుంటున్నారు. అదే మరి మగపిల్లల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా బాధపోయింది. రెండోది ఇండిపెండెన్స్ వచ్చింది. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని మహిళల్ని. నేను అందుకనే ఆ స్ఫూర్తితోనే డాక్రా సంఘాలు పెట్టాను. చిన్నప్పుడు మీరు చూస్తే తల్లిదండ్రులపైన ఆధారపడతారు. ఏ చిన్న డబ్బులు కావాలన్నా, చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా తల్లిదండ్రులపైన ఆధారపడతారు. పెళ్ళైన తర్వాత భర్త మొత్తం ఇస్తే తప్ప ఇంక మొత్తం సర్వస్వం అన్నిటికీ ఆధారపడతారు. మళ్ళీ ముసలి వాళ్ళైతే పిల్లలపైన ఆధారపడతారు. పిల్లలు చదువుకొని ఇంటికి వస్తానే తల్లిని, కన్న తల్లిని నీకేం తెలియదు, నేను చెప్పింది వినమని దబాయించే పరిస్థితికి వస్తారు. దీనికి అంతటికి కారణం మీరు చదువుకోకుండా ఉండడం. ఆర్థిక స్వాతంత్రం మీకు లేదు కాదు కాబట్టి అందరూ కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. అదే నా పట్టుదల. మహిళల్ని ఎంపవర్ చేయాలంటే పూర్తిగా ఆర్థిక స్వాతంత్రం రావాలి. ఇంట్లో వాళ్ళపైన మీరు ఆధారపడకుండా మీ పైన కుటుంబంగా ఆధారపడే రోజు వస్తే మీ గౌరవం పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు నేను పెట్టిన ప్రోగ్రాం చూస్తే డాక్రా మామూలు వ్యక్తులు మీరు చూస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా ఒక సైన్యం మారిగా తయారయ్యారు. యూనిఫామ్ వేసుకుంటారు, ఒక కాన్ఫిడెన్స్గా ఉంటారు. 3 రోజులకు ఒకసారి మీటింగ్లు పెట్టుకుంటారు. అన్ని విషయాలు చర్చిస్తారు. ఏం చేస్తే వాళ్ళ జీవితాల్లో బాగుంటుంది, సమాజానికి ఏం చేయాలి, నాయకత్వ లక్షణాలు ఎట్టుండాలి, ఇవన్నీ ఆలోచించి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మేము డిజిటల్ లిటరసీ అంటే ముందు వాళ్ళకే అప్పచెప్పాం. లేకపోతే ఈరోజు మీరు చూస్తే మామూలు ఏ ఏజెన్సీకి ఇచ్చినా చేయలేరు. నేను చంద్రన్న బీమాను ఒక ప్రోగ్రాం పెట్టాను, ఇన్సూరెన్స్ పెట్టాను. ఎవరైనా చనిపోతే ఇమ్మీడియట్గా అంత్యక్రియలకు 5,000 రూపాయలు ఇవ్వాలని. అది అయిన తర్వాత ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు 15 రోజుల లోపల వాళ్ళకి ఇవ్వాలని. ఇప్పుడు కొత్తగా 2 లక్షల రూపాయలు 10th డే కంటే ముందుగా కుటుంబానికి ఇవ్వాలని పెడితే 100% డెలివరీ చేశారంటే అది డాక్రా సంఘాలకు ఉండే సమర్థత. ఈ ప్రోగ్రామే కాకుండా నేను చాలా ప్రోగ్రామ్స్ వాళ్ళకి అప్పచెప్పాం. అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన రాష్ట్రంలో ఈ ఆర్గనైజేషన్ చూస్తే 90 లక్షల మంది ఉన్నారు. ఇప్పటికే దగ్గర వీళ్ళ దగ్గర చూస్తూ ఉంటే ఒక 6,810 కోట్లు కార్పస్ ఉంది. ఇప్పుడు నిన్న మొన్న మళ్ళీ ఒక 2,000 రూపాయలు ఇవ్వాలంటే ఈ యొక్క మహిళా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి మళ్ళా 2,000 రూపాయల చొప్పున మెంబర్స్కి ఇచ్చాం. ఇంత మునుపు అంతా కూడా 6,000 ఇచ్చాం. ఇంకొక 5-6 నెలల్లో ఇంకొక 2,000 రూపాయలు ఇస్తాం. ప్రతి ఒక్క మహిళకి పసుపు కుంకుమ కింద
డాక్రా మహిళలకు 10,000 రూపాయలు ఇచ్చారంటే పెళ్ళైన తర్వాత మీ తోబుట్టువులు కూడా ఎవరు కానీ అట్లా కాకుండా ప్రతి ఒక్కరిని ఎంపవర్ చేయాలి. ఈ 10,000 రూపాయలు ప్రారంభం తప్పకుండా ఒక శక్తివంతమైన ఆర్థిక శక్తి మీకు వచ్చే వరకు ఈ సహాయం ఎప్పుడు ప్రభుత్వం తరఫున కొనసాగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు డాక్రా సంఘాలు నేను చూశాను. ఇది చూసిన తర్వాత నేను ఒక సాధికార మిత్రని ఒక పేరు పెట్టి 35 కుటుంబాలకు ఒకరిని పెట్టాను. ఈరోజు సుధామూర్తి గారు ఉన్నారు. ఎప్పుడు ఒక బాగా సర్వీస్ కింద ముందుకు పోతారు, నిరంతరం పనిచేస్తూ ఉంటారు. మీలో కూడా చాలా మంది ఒక ఎన్జిఓగా ఒక సోషల్ వర్కర్గా పనిచేసే పరిస్థితిలో ఉన్నారు. నేను ఇవి ఆలోచించిన తర్వాత 90 లక్షల మందిలో దగ్గర 4,70,000 మందిని ఐడెంటిఫై చేశాం. సాధికార మిత్రనే పేరు పెట్టాం. వాళ్ళందరినీ 35 కుటుంబాలకు ఒకరిని అప్పచెప్పాం. ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్యక్రమాలని ప్రజలకు అందే విధంగా చేయమని చెప్పి ఒక ఆదేశాలు ఇస్తే నాకు ఒక 15 రోజుల్లో 5 లక్షల మందిని ఆర్గనైజ్ చేసుకుని 5 లక్షల మంది కూడా ట్రైనింగ్ తీసుకుని బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఎవరికైనా రేషన్ అందకపోయినా, పెన్షన్ అందకపోయినా, లేకపోతే ఇన్సూరెన్స్ అందకపోయినా, ఎక్కడన్నా స్కాలర్షిప్ రాకపోయినా, లేకపోతే ఎక్కడన్నా సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినా, ఏ పని కావాలన్నా వీళ్ళు చేసి పెట్టే పరిస్థితికి వచ్చారంటే అది వీళ్ళకుండే సమర్థత. దీనివల్ల సమాజానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీకు కూడా గౌరవం. ఈరోజు ఈ 5 లక్షల మంది నేను అడిగాను. మీరందరూ కూడా 1 గంట 2 గంట ఇంట్లో పనిచేస్తున్నారు. మళ్ళీ మీరు వచ్చి ఆ 35 కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు భారం అనిపించేదంటే కాదు, ఆనందంగా ఉంది. 10 మందికి మా చుట్టుపక్కల వాళ్ళకి సేవ చేసామని ఆనందం ఉంది. తప్పకుండా చేస్తామని ముందుకు వచ్చారంటే అది వాళ్ళ యొక్క స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఈరోజు మెప్మా ప్రోగ్రాం ఉంది. మెప్మా ప్రోగ్రాం చాలా బాగా చేస్తున్నారు. అర్బన్ ఏరియాలో ఉండే మహిళలందరూ కూడా వాళ్లకు నచ్చినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ముందుకు పోతున్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరేది, చాలా మంది ఉన్నాం ఇక్కడ. కొంతమంది వివిధ రంగాల్లో మీరు పైకి వస్తున్నారు. కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, కొంతమంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. చాలామంది ఏ పని లేకుండా ఇంటి దగ్గర ఐడిల్గా కూర్చునే పరిస్థితిలో ఉన్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళకు చేతనైన పని, ఒక టైలరింగ్ చేసుకొని మీరు గార్మెంట్స్ తయారు చేస్తారా, దాన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకొని మళ్ళా మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే ఒక షాప్ పెట్టుకోగలుగుతారా, ఒక సర్వీస్ యాక్టివిటీస్ కింద ముందు పోతారా, ఏ పని చేయాలన్నా దీనికి ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అలీప్ ఉంది, ఇక్కడే మన ఆర్గనైజర్ అయినటువంటి రమాదేవి గారు ఉన్నారు. వారు హైదరాబాద్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి నేను మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాను, నాకు కొంత భూమి ఇమ్మంటే నేను ఆనందంగా ఆ రోజు ఆవిడకి భూమి ఇచ్చి మీరు ఏ సహాయం కావాలో చేస్తానో మీరు తయారు చేయమంటే ఈరోజు హైదరాబాద్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ చాలా సెంటర్లు పెట్టుకొని చేస్తున్నారు. ఇటీవల ఆదిత్య బిర్లా కంపెనీ ద్వారా సుమారు మీరు చూస్తే 12,000 మందికి ఈ గార్మెంట్స్లో ఉద్యోగాలు ఇప్పించడానికి ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళ ఆర్గనైజేషన్లకు రావడం, మీరు పని చేసుకోవడం, సమాజంలో ఎవరికైనా అవసరమైతే మీరు ఉపయోగపడే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అది వచ్చినప్పుడు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు సమాజం అన్నప్పుడు మీరు ఒకసారి చూసుకున్నప్పుడు చాలా వరకు ఇక్కడ చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ కనీసం టాయిలెట్స్ లేకుండా మహిళలు చాలా అవస్థపడ్డారు. నేను దానికోసమే ఆత్మ గౌరవం అని పేరు పెట్టాం. ఈ ఆత్మ గౌరవం అని పేరు పెట్టి ఎట్టి పరిస్థితిలో మరుగుదొడ్డి కట్టుకోవాలని ఇప్పటికి అర్బన్ ఏరియా పూర్తిగా కంప్లీట్ చేశాం. ఇప్పుడు రూరల్ ఏరియాకి పోతున్నాం. ఈ నెల లోపల 100% ODF గ్రామాలుగా అన్ని గ్రామాలు తయారు చేసి ఎక్కడ చూసినా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు 36% ఉండేది, ఇప్పుడు 100% ఇచ్చామంటే అది మహిళలు చూపించిన చొరవ, వాళ్ళు తీసుకున్న జాగ్రత్త తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మగవాళ్ళ కంటే మహిళలకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే
మహిళలు 49.80% ఉన్నారు. ఆడవాళ్ళ యొక్క జీవితకాలం ఆవరేజ్ చూస్తే 70.80 ఇయర్స్ అన్నమాట. 71 ఇయర్స్ ఉంటే అదే మగవాళ్ళకి 63 ఏళ్ళు ఉంది. మగవాళ్ళ కంటే 5 ఏళ్ళు ఎక్కువ మీరు బతికే అవకాశం ఉందంటే మీ అలవాట్లు కానీ సమాజంలో మీకుండే మగవాళ్ళు లేనిపోని దురలవాట్లు నేర్చుకుని లేనిపోని సమస్యలు కొని తెచ్చిపెట్టుకుంటారు. అట్లా కాకుండా మీరు డిసిప్లిన్గా ఉంటారు కాబట్టి మీ జీవితం కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది. నేను అందుకే అంటాను, ఎప్పుడైనా ఆడవాళ్ళకి ఏమైనా పని చెప్తే నిష్ఠగా పనిచేస్తారు. మగవాళ్ళకి ఏదైనా పని చెప్తే బయట సిగరెట్ దగ్గర పోతారు, లేకపోతే పక్కన బెల్ట్ షాప్ దగ్గరికి వెళ్తారు, లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా వరకు సమాజంలో ఇంకో పక్కన కూడా మీరు చూస్తే ఒక మహిళ ఇంట్లో సమర్థవంతంగా ఉంటే ఇంట్లో వాళ్ళందరినీ సరైన దారిలో పెడతారు. అది మీ చేతుల్లో ఉంది. నేను అందుకనే ఎప్పుడూ చెప్తా ఉంటాను డాక్రా సంఘాలకు కూడా, మీరున్నారు, గట్టిగా ఉండండి, మీరు డిస్కస్ చేయండి. మీ ఇంట్లో ఎవరైనా తాగుతా ఉంటే ఎట్ట కంట్రోల్ చేయాలి, మీ ఊర్లో తాగుతా ఉంటే ఎట్ట కంట్రోల్ చేయాలి, ఎవరైనా మిమ్మల్ని కావాలని చెప్పి హెరాస్ చేసినా ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అదే సమయంలో భార్యాభర్తల గొడవలు కూడా ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకోవాలో మీరు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే చాలాసార్లు చెప్పేది చిన్న చిన్న విషయాలకు భారతదేశంలో ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మహిళా ఎంపవర్మెంట్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని చూస్తే ఒక నమ్మకం, మిమ్మల్ని చూసిన తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఒక విశ్వాసం కూడా వస్తుంది. పలానోళ్ళు పలాను సాధించారంటే నేను ఎందుకు సాధించను, ఎందుకు సాధించలేము అనే ఆలోచన మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ అందరికంటే కూడా ఉమెన్ ఎంపవర్మెంట్లో నేను ఎక్కువ చేస్తున్నా మా ఇంట్లో కూడా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను 24 గంటలు బిజీగా ఉంటాను. 25 ఏళ్ల కంటే ముందు మా మిస్సెస్కి ఒక కంపెనీ అప్పచెప్పాను, ఫ్యామిలీ కంపెనీ. 25 ఏళ్ళుగా అంత మునుపు ఎప్పుడూ కంపెనీ అంటే తెలియని విషయం. అలాంటిది నేను అప్పచెప్పిన తర్వాత బ్రహ్మాండంగా సమర్థవంతంగా పనిచేసి కుటుంబానికి ఆర్థిక విషయాల్లో ఎలాంటి లోటు లేకుండా చేసింది. ఇప్పుడు కూడా ఏదైనా ఖర్చులకు కావాలంటే నాకు కూడా ఆవిడే ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే దిస్ ఈజ్ ఎ గ్రేట్ చేంజ్. నాకు వచ్చే ఆదాయం తక్కువ, ఆవిడకు వచ్చే ఆదాయం కానీ ఇన్కమ్ కానీ ఎక్కువ. నా పని సర్వీస్ కార్యక్రమం, ఆవిడ పని అంతా కూడా వ్యాపారం కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మా అబ్బాయి కూడా ఇప్పుడు మంత్రిగా ఉంటే మా కోడలైతే మళ్ళా కంపెనీలో పనిచేస్తుంది. మేమిద్దరం వాళ్ళపైన డిపెండ్ అవుతున్నాం. ఈ విషయంలో మీరు చూస్తే అంటే ఎంపవర్మెంట్ అన్నప్పుడు ఎగో ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళ టాలెంట్స్ ఉపయోగించుకున్నట్టుగా ముందుకు పోతే అందరూ కానీ పనిచేయగలిగితే దానివల్ల సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎకనామిక్స్లో కూడా అదే సుధా నారాయణమూర్తి గారు అన్నారు, మనమందరం ఆలోచించినప్పుడు 50% మహిళలు, 50% మగవాళ్ళు. 50% మగవాళ్ళు పనిచేస్తే సమర్థవంతంగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటే, అసమర్థులు కొంతమంది ఉంటే ఒక 30-40% ప్రొడక్టివిటీ ఫుల్గా వస్తుంది. అంటే 50% ఐడిల్గా ఉంటారు. అంటే కొన్ని పనులు చేయొచ్చు కానీ పూర్తిగా మీ మేధో శక్తిని కానీ మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకునే పరిస్థితి ఉండదు. అదే కానీ మీరు కూడా కానీ వచ్చి పనిచేస్తే ఆ కుటుంబం, ఆ సమాజం ఎంతో బాగుపడుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన సమస్య కూడా చాలామంది ఇవన్నీ ఆలోచించడం లేదు. కొంతమంది మగవాళ్ళకు ఆడవాళ్ళు పనిచేయడం ఇష్టం లేదు. దానికి కారణం కూడా మీరు ఆలోచిస్తే ఆడవాళ్ళు కూడా పనిచేస్తే ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. అడిగిన దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడూ మగవాళ్ళు ఆలోచించేది మన మాట ఆడవాళ్ళు వినాలనుకుంటారు తప్ప ఆడవాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి, వాళ్ళతో కూడా ఈక్వల్గా ఉండాలని ఎప్పుడూ ఆలోచించరు. దానివల్లనే సమస్యలు వస్తాయి. కానీ అల్టిమేట్గా ఇద్దరు కలిసి ఆ కుటుంబంలో పనిచేయగలిగితే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ దేశం కూడా బాగుపడుతుంది. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆత్మగౌరవం. ఒక్క మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉంది.
ఆ ఆత్మ గౌరవాన్ని ఒక్కొక్కసారి మీరు చెప్పలేకపోవచ్చు, కానీ కుటుంబ సభ్యుల్లో మీ మనసులో ఎప్పుడు ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ఆత్మ గౌరవం మీకు అందరికీ రావాలంటే, అందరితో సమానంగా ఉండాలంటే, మగవారితో సమానంగా అన్ని రంగాలలో మీరు పైకొస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది వచ్చే వరకు మీ తరపున నేను పోరాడతానని కూడా మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం ఇవన్నీ కూడా చర్చించుకోవడం చాలా అవసరం. దీంట్లో చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను నేను. ఇటీవల కాలంలో అందరూ చదువుకుంటున్నారు. మగవాళ్ళు కూడా, ఇంట్లో ఉండే తల్లిదండ్రులు కూడా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఆడ మగ అనే వ్యత్యాసం లేకుండా చదివిస్తున్నారు. ఇది గుడ్ సైన్. దీనివల్ల ఎన్నో మార్పులు వస్తున్నాయి. అదే సమయంలో నేను ఇంకొక విషయం మిమ్మల్ని కోరేది, నిరంతరం చదువుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూస్ లెర్నింగ్ కూడా ప్రోత్సహిస్తున్నాం. ఒక్కొక్కసారి డాక్రా సంఘాలు ఉన్నారు, ఈరోజు వాళ్ళందరినీ కోరుతున్నాం, మీకు అచంచలమైన కామన్ నాలెడ్జ్ ఉంది. ఈరోజు మీరు చూసి కామన్ సెన్స్ కూడా ఉంది. మీకు అన్ని విషయాలు తెలుసు. ఏజ్తో సమానంగా మీకు అనుభవంతో అనేక విషయాలు నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న విషయాల్ని ఫార్మల్ ఎడ్యుకేషన్లో పెట్టగలిగితే ఇంకా విశ్వాసం పెరుగుతుంది. చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి మీరు ఒక వ్యత్యాసం చూస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు రోహిణి గారు మాట్లాడినా, సుధా నారాయణమూర్తి గారు మాట్లాడినా, ఆ చదువు అనేది ఆ నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నేను చాలాసార్లు టెస్ట్ చేశాను. అప్పటి వరకు మీరు ఒకసారి చూస్తే కొంతమంది నేను చూశాను. నేను కొంతమందిని చూస్తే మామూలుగా ఆడపిల్లలు పొలాల్లో పనిచేసేవారు. పొలాల్లో పనిచేసేవారిని 1 నెల 2 నెలలు బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టి వాళ్ళకు బట్టలన్నీ పంచి బట్టలు కుట్టించి 2 నెలలు వాళ్ళకి చదువు చెప్తే ఎక్కడా లేనటువంటి ఆత్మవిశ్వాసం వచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే, మీరందరూ కూడా దీనికి దోహదం చేయాలి. కంటిన్యూస్ లెర్నింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ప్రోగ్రామ్స్కు శ్రీకారం చుట్టాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. ఎవరైనా గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి పోవాలన్నా, డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి రావాలన్నా ఒక్క ఫోన్ చేస్తే వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. మహిళా మాస్టర్ హెల్త్ చెకప్స్ పెట్టాం. దీనివల్ల ఎవరైతే 30 సంవత్సరాలు పైబడిన వయసు ఉండే లేడీస్ అందరికీ ఎప్పటికప్పుడు మెడికల్ చెకప్స్ పెట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే పలకరింపు అనే కార్యక్రమం పెట్టి ఇన్ఫెంట్, నియోనాటల్ ఇవన్నీ కూడా పెట్టి చైల్డ్ మార్టాలిటీ కానీ ఇవన్నీ కూడా చెప్పి 1 నెలంతా క్యాంపెయిన్ చేసి ఏ విధంగా అవేర్నెస్ తేవాలనో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవలో పెద్ద ఎత్తున ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మాల్ న్యూట్రిషన్ కానీ అనీమియా కానీ ఇవన్నీ లేకుండా ఉండాలని ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒక అవేర్నెస్ వస్తే మనం తీసుకునే ఆహారాన్ని మనం సరైన పద్ధతిలో తీసుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే అన్న అమృతహస్తం తీసుకొచ్చాం. సామూహిక సీమంతాలు కూడా పెట్టాం. గర్భిణీ స్త్రీకి గౌరవం ఇవ్వాలని సామూహిక సీమంతాలు పెట్టి తద్వారా ఒక రెస్పెక్ట్ ఇవ్వడం, గర్భిణీ స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. అదే మరి ఈ మధ్య చూస్తే నేను ఎక్కడ ఏ రాష్ట్రంలో పెట్టిండ్రు, అమ్మకు వందనం అనే కార్యక్రమం పెట్టాం. అమ్మకు వందనం అనే కార్యక్రమంలో చదువుకునే పిల్లలందరినీ స్కూలుకు రమ్మని, తల్లులు రమ్మని వాళ్లకు వాళ్ళ పాదాలు కడిగి వాళ్లకు పూజ చేసే కార్యక్రమాన్ని పెట్టాం. దీనికి తల్లికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పిల్లల్లో ఆ సంస్కృతి రావాలి, సమాజంలో ఆ సంస్కృతి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. అదే మరి బడికి వస్తానే కార్యక్రమం పెట్టాం. ఎవరైతే 10th క్లాస్ పోవాలంటే అప్పటి నుంచి స్కూల్ కాలేజీ పోకుండా వదిలేసే పరిస్థితి వస్తున్నారు. అందుకే 1,80,000 సైకిళ్ళు ఇచ్చాం. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, స్కూలుకు పోతారు. రెండోది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే మగ పిల్లలతో సమానంగా సైకిళ్ళు విడుగుడు దొక్కే పరిస్థితి వస్తే చాలా నమ్మకం వస్తుంది, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అదే మరి ఇంకొక పక్క ట్రైనింగ్ ఇన్ లైఫ్ అండ్ డిఫెన్స్ స్కిల్స్. ఆడపిల్లలు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా మాట్లాడేటప్పుడు
మా ఎస్పీ గారు మాట్లాడారు. మేము ఒక యాప్ డెవలప్ చేశాం, ఎక్కడ రిస్క్ ఉంటే ఆ యాప్ ఇమ్మీడియట్గా అప్లై చేస్తే పోలీసు వస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికంటే మీలో ఒక ఆత్మవిశ్వాసం పెరగాలి. ఆత్మవిశ్వాసం పెరగాలంటే మగవాళ్లతో కంటే కూడా మీరు తక్కువ కాదు అనేది మీ దగ్గరికి వస్తే ఎవరన్నా రావాలంటే కూడా భయపడే పరిస్థితి వస్తుంది, ఎవరైనా అల్లరి చేయాలన్నా భయపడే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ స్కిల్స్ పెట్టాం, మార్షల్ లా దీని కింద ఎక్కడికక్కడ శిక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున పెట్టాం. ఇది కూడా బాగా పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా పెడుతున్నాం. ఎవరైనా తప్పు చేసినా, మిస్బిహేవ్ చేసినా తప్పించుకోలేని విధానం తీసుకొస్తాం. ఇంత మునిపే కొంతమంది మాట్లాడినప్పుడు చెప్పారు, విజిబుల్ పోలీసింగ్ ఎప్పుడూ ఉండకూడదు. పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి, పోలీసులు ఇన్విజిబుల్గా ఉండాలి. అలాంటి సిస్టానికి మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన దీపం ఇచ్చి ఈరోజు ఏ ఇంటికి కూడా కరెంటు మన గ్యాస్ లేదనకుండా ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాం. నేను అందుకే మగవాళ్ళకి చెప్తా ఉంటాను, ఇప్పుడు మీరు వంట చేసుకోవాలంటే ఆడవాళ్ళపైన ఆధారపడవలసిన అవసరం లేదు. శుభ్రంగా గ్యాస్ ఉంది, టీవీ కూడా ఉంది. టీవీ కూడా 15 MBPS ఇచ్చాం, కంటెంట్స్ అన్నీ ఉన్నాయి. బిర్యానీ చేసుకొని టీవీలో చూసుకుంటూ వంట గ్యాస్ ఉంది కాబట్టి శుభ్రంగా వంట చేసుకోవచ్చు అని చెప్పాను. నేను ఎందుకంటున్నానంటే తప్పులేదు, ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా దేశాలు నేను చూశాను. వంట చేయడం ఆడవాళ్ళ యొక్క బాధ్యతే కాదు, మగవాళ్ళు కూడా కలిసి చేసుకోవచ్చు. అదే సమయంలో నేను ఈ విషయంలో కూడా చాలా స్పష్టంగా అప్పుడప్పుడు మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సమయానుకూలంగా వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఒకప్పుడు ఇంట్లోనే ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎగో ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉండవు. ఇప్పుడు రాను రాను మీకు ఏమవుతుందో డబ్బులు వచ్చినప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. నా పీరియడ్లో నేను చూశాను. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కంటే ముందు ఫ్యామిలీ ప్లానింగ్ నేను ప్రమోట్ చేశాను. పెద్ద కుటుంబం వద్దు, దీనివల్ల సమస్యలు వస్తాయి, గాలి పెరగలేదు, నీళ్లు పెరగలేదు, భూమి పెరగలేదు, జనాభా పెరిగిపోతోంది. కాబట్టి జనాభా నియంత్రణ చేయమని నేనే మీటింగ్లో చెప్పేవాడిని. అదే సమయంలో ఆ రోజుల్లో నేను చూస్తే అందరికీ కంపేర్ చేసేవాడిని. 5 మంది పిల్లలుండే తల్లిదండ్రులు ఎట్టున్నారు, ఒకే పిల్లలుంటే 2 పిల్లలుంటే ఎట్టుంటారో కంపేర్ చేసేవాడిని. దానివల్ల అందరిలో ఒక చైతన్యం వచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ అనుకున్నంత సుజావుగా జరిగిపోయింది, ఎవరు ఊహించలేదు. ఇప్పుడు చూస్తే డబ్బులు బాగా వచ్చాయి, ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, మగవాళ్ళు కూడా చదువుకుంటున్నారు. ఇద్దరికి ఐటీ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు స్వార్థం పెరిగింది, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. ఇది మరీ భయంకరమైన థియరీ. అంటే పిల్లలే వద్దనుకుంటున్నారు. కొంతమంది ముందుగానే కండిషన్ పెడుతున్నారు, పెళ్లి కావాలంటే పిల్లలు వద్దరు కూడా నేను పెళ్లి చేసుకుంటానని. ఇది రాను రాను ఇంకొక పక్కన పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు. ఆ విషయం కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం. చాలా దగ్గర పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు. ఇప్పుడు ఇంగ్లాండ్లో అయితే లోన్లీనెస్కి ఒక డిపార్ట్మెంట్ పెట్టారు, ఒక మంత్రిని పెట్టారు. ఇది మరి అంటే ఆ ఇంట్లో ఒకరే ఉంటారు, వాళ్ళ వెల్ఫేర్ చూడడానికి ఒక మంత్రి. చాలా వరకు మీరు చూస్తే సౌత్ కొరియాలో నేను మొన్న ఎంక్వైరీ చేశాను, వాట్ ఈజ్ ది స్టేటస్ అని చూస్తే దగ్గర 30 to 40% పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా జస్టిఫై చేసుకుంటున్నారు. మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆనందంగా ఉంది, అడిగేవాళ్ళు లేరు, హ్యాపీగా ఉన్నాం అంటే న్యూ ట్రెండ్స్ వస్తున్నాయి. కానీ భారతదేశం యొక్క గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకు డబ్బులు మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది. బాగా డబ్బులుంటే మంచి కారు కొనుక్కోవచ్చు, లేదంటే బంగారు కొనుక్కోవచ్చు. కొంతమంది అయితే కుర్చీ కూడా బంగారు కుర్చీయే కొనుక్కుంటారు. మామూలుగా కుషన్ ఉండే కుర్చీ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ బంగారు కుర్చీ మీద కూర్చుంటే ఆనందం ఉండదు. కానీ ఒక పిచ్చ అన్నమాట. అంటే నేనేమంటానంటే మళ్ళీ మీరు చూడండి, అందరం కూడా ఎక్కడ తిరిగినా, ఎక్కడ ఆఫీసులో పనిచేసినా సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత భార్య భర్త కలిసి భోంచేసి పిల్లలతో కలిసి కబుర్లు చెప్పుకొని ఒక అర్ధ గంట భోంచేసి పడుకుంటే ఉండే ఆనందం మనం మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ రాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది భారతదేశానికి గొప్ప సంపద. ఆ గొప్ప సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. లేకపోతే ఇప్పుడు రోబోస్ వస్తున్నాయి,
నేను టెక్నాలజీలో చాలా ఫాస్ట్గా వెళ్తున్నా. అయితే మరి రోబోస్ వస్తే ఆ రోబోస్ పనిచేస్తాయి కానీ రోబోస్ తప్ప మనుషులు కాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ మానవ సంబంధాలకి, కుటుంబ వ్యవస్థకి ఎక్కడికక్కడ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను పెళ్లి కానుక కూడా తీసుకొచ్చాను. ఈరోజు పెళ్లిళ్ళు చేయడం ఒక పెద్ద సామాజిక బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారు, అప్పుల పాలైపోతున్నారు. అందుకే మొట్టమొదటిసారిగా చూస్తే షెడ్యూల్ తెగలకి, మైనారిటీలకు 50,000, అదే మరిగా ఎస్సీలకు 40,000, బీసీలకు 35,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క పెళ్లికి పెళ్లి కానుక కింద పెళ్లి జరిగిన రోజున వాళ్ళ అకౌంట్లకి డబ్బులు పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇది ఆడపిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా వరకు మీకు ఒక స్వాతంత్రం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంత మునిపే హెల్ప్ లైన్ చెప్పారు, అలాంటి మెజర్స్ చాలా తీసుకుంటున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెడుతున్నాం. ఎప్పుడైనా మహిళలపైన ఎక్కడ దాడులు జరిగినా కఠినంగా వ్యవహరించగలిగితే, యాక్షన్స్ తీసుకోగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఐజీ ర్యాంక్ ఆఫీసర్ని, ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని వాళ్ళని పెట్టి, ఎక్కడికక్కడ డిప్యూటీ డిఎస్పీని కూడా పెట్టి ఎక్కడికక్కడ ఈ కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ముందుకు పోతే చాలా వరకు పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటివి ఇదే కాకుండా ఈరోజు ఇంకొక పక్క బాలికా శక్తి టీమ్స్ పెట్టడం, ఇలాంటి చాలా కార్యక్రమాల్ని ఏదైనా మీలో కూడా కొత్త ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలు తీసుకొని అవి కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళా కమిషన్ ఉంది. మా నన్నపల్లి రాజకుమార్ గారు కూడా దీనిపైన బాగా పనిచేస్తున్నారు. కొత్తగా ఈరోజు చూస్తే శానిటరీ నాప్కిన్స్ తీసుకొచ్చాను. ఇంత మునిపే మాట్లాడినప్పుడు చెప్పారు, ఈ దేశంలో ఎవ్వరూ మాట్లాడినప్పుడు నేను ఎయిడ్స్ గురించి మాట్లాడాను. నేను ఆ రోజు చెప్పాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని మాట్లాడాను. మనం ఇది దాచిపెట్టుకుంటే దాగదు. కాబట్టి ఎయిడ్స్ కంట్రోల్ కావాలంటే ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప ఇది పరిష్కారం కాదని 20 సంవత్సరాల కంటే ముందు ఎయిడ్స్ గురించి మాట్లాడిన మొదటి వ్యక్తి నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇవన్నీ కూడా మనం సమాజంలో వచ్చే మార్పుల్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మొన్నే ఉమెన్ పార్లమెంట్ పెట్టాం, అమరావతి డిక్లరేషన్ ఇచ్చాం, అవన్నీ కూడా అమలు చేయబోతున్నాం. ఈరోజు శానిటరీ నాప్కిన్స్ కింద ఆల్ బీపీఎల్ ఫ్యామిలీలు తీసుకొని 1,60,00,000 కుటుంబాలకి, మహిళలకి 50% సబ్సిడీతో దగ్గర 120 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, ఆడవాళ్ళ మహిళల ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా టేకప్ చేస్తున్నాం. ఈ సంవత్సరం 120 కోట్ల రూపాయలు శానిటరీ నాప్కిన్స్ కోసం ఖర్చు పెడుతున్నాం. 50% సబ్సిడీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాయి. ఇంకా కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు ఒక మంచి అవకాశం, అందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం. మనలో ఉండే అనుభవాల్ని ఒకరొకరు షేర్ చేసుకుంటున్నాం. ఇంకొక పక్క ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరి బిగినింగ్, ఇక్కడ రోహిణి గారు ఉంటే వారు చిన్నప్పుడు వారికి కూడా కష్టాలే ఉన్నాయి. ఆవిడ కూడా ఒక మామూలు కుటుంబంలోనే వచ్చారు. ఆవిడకు ఒక అవకాశం వచ్చింది, అంచెలంచెలుగా పెరిగారు, కష్టపడి పనిచేశారు, ఒక ఉన్నతమైన ఆశయాల కోసం ముందుకు పోయారు, అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారు. ఏ ఫీల్డ్లో అయినా సరే మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు. నేను దాన్ని స్ట్రాంగ్గా నేను నమ్ముతాను. ఎందుకంటే ఆర్డినరీ పీపులే ఎక్స్ట్రాడినరీ వ్యక్తులుగా తయారవుతారు. ఇది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమంలో మహిళలకు ఒకటే నేను చెప్పేది, నేను ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నా. అటు డాక్రా ఇటు మెప్మా ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మిమ్మల్ని ఆధారంగా చేసుకొని ఇన్క్లూజివ్ గ్రోత్ రేటుకి పోవాలని. ప్రారంభంలో ప్రతి ఒక్క మహిళ 10,000 రూపాయలు నెలకు సంపాదించాలి. ఇది ప్రారంభం మాత్రం. ఒకసారి 10,000 రూపాయలు నెలకు సంపాదించే శక్తి వస్తే 20,000 సంపాదించడం పెద్ద కష్టం కాదు. దానికి కావాల్సిన నైపుణ్యం, దానికి కావాల్సిన కెపాసిటీ బిల్డింగ్ మనం చేసుకుంటే వస్తుంది. అక్కడి నుంచి 1,00,000 రూపాయలు సంపాదించడం,
సమాజంలో సంపద పెరుగుతూ ఉంటే ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు, బీమా ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇస్తున్నాం, ఇంకో పక్క పెన్షన్ 1000 రూపాయలు ఇస్తున్నాం, పీడిఎస్ కింద పెద్ద ఎత్తున 5 కేజీల బియ్యం కానీ పప్పు కానీ ఇలాంటి ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు 75 ఏవైతే కరెంటు ఉచితంగా యూనిట్స్ కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇలాంటి పిల్లల్ని బాగా చదివిస్తున్నాం. ఆరోగ్యం కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చేసినా మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. మీ ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో అప్పుడే ఈ యొక్క అసమానతలు పోతాయి, హ్యాపీగా ఉంటారు. దీనికి మహిళలు నాయకత్వం వహించాల్సిందిగా మరొకసారి నేను కోరుతున్నా. రెండవది లిటరసీ. మీలో ఒక నమ్మకం రావాలి. నిరంతరం మీరు పనిచేయాలి. మీరు మామూలుగా 5వ తరగతి చదువుకున్న నేను చూశాను. ఒక మహిళ ఇప్పుడే వచ్చి చెప్పింది, నేను అంగన్వాడీ సూపర్వైజర్గా తయారయ్యాను, నా పిల్లల్ని బ్రహ్మాండంగా చదివించానని. నేను చాలామందితో మాట్లాడినప్పుడు అంటూ ఉంటారు, ఈ డాక్రా సంఘాల్లో చేరాను, 2 పిల్లలుంటే ఒక అతను డాక్టర్ చేశాను, ఇంకొకరిని ఇంజనీర్ చేశాను. నేను కూడా ఈరోజు 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే ఇచ్చే శక్తి వచ్చిందంటే ఒక పద్ధతి ప్రకారం పనిచేసి పైకి వచ్చారు. ఈరోజు నేను ఇంకొక విషయం, మిమ్మల్ని డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో నాలెడ్జ్ని అక్వైర్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఈరోజు మీరు చదువుకోకపోయినా 5వ తరగతి పరీక్షలు రాయాలి, అక్కడి నుంచి 8వ తరగతి పరీక్షలు రాయాలి, 10th క్లాస్ రాయాలి, ఇంటర్మీడియట్ రాయాలి, BA రాయాలి, MA రాయాలి, PhD వరకు చేయొచ్చు. చాలామంది స్కూలుకు పోకుండా PhD వరకు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు లాయర్స్గా తయారై సుప్రీంకోర్టు వరకు పోయారు. కొంతమంది ప్రొఫెసర్స్ అయి యూనివర్సిటీలో టీచ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ అసాధ్యం కాదు, ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిరంతరం నేర్చుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. ఈరోజు టెక్నాలజీ మీరు చూస్తున్నారు. మామూలుగా నాకంటే టెక్నాలజీలో సెల్ ఫోన్ మీరు బాగా మాట్లాడతారు. నేను సెల్ ఫోన్ గురించి ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాను, కానీ వాడేది నాకంటే ఎక్కువ మీరు వాడుతూ ఉంటారు. 24 గంటలు అవసరం కాబట్టి ఫ్రెండ్స్తో మాట్లాడతారు, మెసేజెస్ ఇస్తారు. ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. ఎక్కడన్నా పోతే మనిషికి ఒక సెల్ ఫోన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని చూసి సెల్ఫీల కోసం పోటీ పడే పరిస్థితికి వస్తున్నారు. అంటే టెక్నాలజీ మారిపోయినప్పుడు ఆ టెక్నాలజీ దేనికి వాడుకోవచ్చో మీరు ఆలోచించుకోగలిగితే చాలా వరకు ఒక సెల్ ఫోన్ ద్వారా అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంది. బ్యాంకుల్లో డబ్బులు తీసుకోవడం, షాపింగ్ చేయడం, రిజర్వేషన్లు చేసుకోవడం, అంటే మార్కెటింగ్ వ్యవస్థలో ఏమేమి ఉన్నాయి, మీరు తయారు చేసిన వస్తువుల్ని ఆన్లైన్లో పెట్టడం, ఇలాంటి చాలా చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే చదువులో కూడా నేను ఆలోచించేది, నిరంతరం నేను ఆలోచించే విధానం మీరు చూస్తే, ఒకటి మీ ఆరోగ్యం గురించి మీరు చదువుకోవాలి, టెక్నాలజీ గురించి మీరు చదువుకోవాలి, విలువల గురించి మీరు చదువుకోవాలి, మీరు చేసే వ్యాపారాన్ని గురించి లేదంటే జీవనోపాధి గురించి మీరు చదువుకుంటే తప్పకుండా ఇంకా మెరుగైన ఆదాయం వస్తుంది, మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. మీరు కూడా ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చారు, అందరూ మాట్లాడాం, చాలామంది ఫాలో అయ్యారు. మీరందరినీ ఒకటే కోరుతున్నాం, ఈరోజు మహిళలంటే మీరు బలహీనులు కాదు, మీకు శక్తి ఉంది, అది మీ చేతుల్లో ఉంది. తప్పకుండా మేమందరం కూడా వ్యక్తిగతంగా ఒక శక్తివంతమైన వ్యక్తిగా తయారు కావాలనే ఆలోచన మీకు రావాలి. డాక్రా సంఘాలు ఒక శక్తివంతమైన వ్యవస్థగా తయారై సమాజానికే ప్రపంచానికే ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వివిధ రంగాలకు సంబంధించి చాలామంది వచ్చారు. అందరికీ సన్మానాలు చేస్తున్నాం. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరు ఒక ఆదర్శంగా ఉండి ముందుకు వచ్చారు. మిమ్మల్ని ప్రభుత్వం అప్రిషియేట్ చేయడం, గౌరవించడం చాలా సంతోషం. మన రాష్ట్రం నుంచి వచ్చారు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు, వివిధ రంగాల నుంచి వచ్చారు. వారందరికీ మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై